హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తయారు చేసే చింతాకు పప్పు. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బ్యాళ్ళు వేసుకొని వాటర్ వేసుకొని కడుక్కోవాలి. చింత చిగురు తగినంత వేసుకొని, ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 3 వరకు, వంకాయలు ఒక 3, తర్వాత పసుపు తగినంత, కారం తగినంత, మీ రుచికి తగ్గట్లంత, తర్వాత వాటర్ వేసుకోవాలి. అవి మునిగేంత వరకు, బ్యాళ్ళు మునిగేంత వరకు. తర్వాత ఒకసారి కలుపుకొని మొత్తం ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఎందుకంటే విజిల్ వచ్చినప్పుడు పొంగకోకుండా ఉంటుంది అన్నమాట పప్పు అనేది. ఇంకా క్లోజ్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టాలి. ఆఫ్టర్ 3-4 విజిల్స్ తర్వాత దాన్ని రాముకొని కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి. రుచి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఉద్దులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లి వేసి తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉద్దులు వేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక పప్పులోకి వేయాలి.